హలో యాస్పిరెంట్స్, ఈరోజు మన వీడియోలోని దేవాదాయ శాఖకు సంబంధించి దాదాపు 137 ఖాళీలతో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దానికి సంబంధించి వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా మంది డౌట్ ఏంటంటే జనరల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఎండోమెంట్ ఆఫీసర్కి ఎలిజిబుల్లా కాదా అనే డౌట్ని చాలా మంది అడిగారు. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, అతి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి చూద్దాం. అందులో మొదటి 2 పోస్టులు చూడండి, డిప్యూటీ కమిషనర్ మొత్తం 6 వేకెన్సీస్ అండి, 2 అసిస్టెంట్ కమిషనర్ 5 వేకెన్సీస్. ఈ 2 మనం సెపరేట్గా చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రెండింటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా లాకు సంబంధించినటువంటి డిగ్రీ చేసి ఉండాలి, మరియు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కనుక ఈ 2 పోస్టులు అనేది సెపరేట్గా నేను మీకు ముందుగానే చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేయబోయే పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ అనమాట. ఓకే, అవేంటనేది చూద్దాం. చూడండి, ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించి మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి 104 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనం మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ మూడింటికి కూడా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ముఖ్యంగా చూడండి, ఇవి 104 పోస్టులు వస్తున్నాయండి ఎండోమెంట్ గ్రేడ్ 3. ఓకేనా, గత ప్రభుత్వం మనకి 60 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 104 పోస్టులు అండి, మంచి అవకాశమా కాదా? మీరే అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చాలా మంది అడిగారు, ఈఓ గ్రేడ్ 1 అనేది జోనల్ పోస్టు. జోనల్ పోస్ట్ అంటే తెలుసు కదండి. నెక్స్ట్ ఈఓ గ్రేడ్ 3 అనేది డిస్ట్రిక్ట్ పోస్టు. మరి గ్రేడ్ 2 ఉంది కదండి, గ్రేడ్ 2 అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేయరు, అది ప్రమోషన్ ఛానల్ ద్వారా మాత్రమే గ్రేడ్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్. వీటిలో బాగా ఐడెంటిఫై చేసుకోండి, గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనేది చాలా మంచి పోస్టు, చాలా అద్భుతమైన పోస్టు. అయితే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, రీసెంట్గా లాస్ట్ టైం జరిగింది కదండి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ 3 ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఇందులో మనకి జనరల్ అవేర్నెస్తో పాటు హిందూ ఫిలాసఫీ ఉంటుందమ్మా. హిందూ ఫిలాసఫీ చాలా మంది ఇదే ఫస్ట్ టైం ఎండోమెంట్ ఆఫీసర్ ప్రిపేర్ అయితే చాలా కొత్తగా ఉంటుంది సబ్జెక్ట్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మనం మహాభారతం, రామాయణం ఇవన్నీ చదువుకునే, బట్ ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్లో చూస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం లాస్ట్ టైం జరిగినటువంటి నోటిఫికేషన్లో సిలబస్ ఏంటనేది చూడండి. అర్థం అవ్వకపోయినా సిలబస్ ప్రింట్ తీసుకొని 2 సార్లు చదవండి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ తీసి బిట్లు ఏ విధంగా అడుగుతుందో ఒకసారి చూడండి. ఓకేనా, ఇంకా వీలైతే ప్రీవియస్ పేపర్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఓకే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈఓకి సంబంధించి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.